లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలన మళ్ళీ కావాలంటే లైక్ చేయండి, వద్దంటే కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు సిబిఐ కోర్టు వాదోపవాదాలు ఎప్పుడూ ఒక హాట్ టాపిక్కే. అయితే నిన్న నవంబర్ 10, 2025 జరిగిన కోర్టు విచారణలో ఒక బుర్రపాటు చేసే ట్విస్ట్ చోటు చేసుకుందని, ఈ పరిణామాలతో సిబిఐ కోర్టు ఒక్కసారిగా దద్దరిల్లిపోయిందని పత్రికా వర్గాలు, సోషల్ మీడియా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఊహాజనిత సమాచారం ప్రకారం సిబిఐ తరపున హాజరైన ప్రత్యేక న్యాయవాది అనూహ్యంగా ఓ పాత గోప్య పత్రంను కోర్టు ముందుకు ఉంచారు. గతంలో కేసు దర్యాప్తు సమయంలో కొన్ని రాజకీయ ఒత్తిళ్లు, పరిపాలనాపరమైన నిర్ణయాల వల్ల పక్కన పెట్టిన ఒక కీలకమైన అంశం ఆ పత్రంలో ఉందని తెలిసింది. ఈ పత్రం యొక్క సారాంశం గతంలో నమోదైన ఒక ప్రధాన ఛార్జిషీట్లో ఉన్న కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించినదిగా చెబుతున్నారు. దీనికి చూసిన న్యాయమూర్తి సైతం ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురయ్యారని కోర్టు హాల్లో ఉన్న లీగల్ రిపోర్టర్లు రాసుకొచ్చారు. ఇంత కీలకమైన సాక్ష్యాల్ని ఇన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టారు? కేవలం వాయిదాల మీద వాయిదాలు వేయడానికి కాదు న్యాయస్థానం ఈ పత్రం యొక్క విశ్వసనీయతను, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని నిగ్గు తేల్చాల్సిందే అంటూ న్యాయమూర్తి తీవ్రంగా వ్యాఖ్యానించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఒక్క అంశం ఇప్పుడు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష శిబిరాల్లో అలజడి సృష్టించింది. ఈ పరిణామం అధికార పార్టీకి తలనొప్పిగా మారుతుంటే ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రస్తుతం ఏపీ రాజకీయాల ప్రకారం మాత్రం కొత్త అస్త్రం మారింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ముమ్మరమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు ఈ ట్విస్ట్ను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది దేవుడి స్క్రిప్ట్ కాదు, డబుల్ గేమ్లో భాగం అంటూ ప్రతిపక్ష నాయకులు ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేసినట్లు ఊహించుకోవచ్చు. మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం ఈ పత్రాన్ని రాజకీయ కుట్రగా పాత చింతకాయ పచ్చడిని మళ్లీ తీసుకొచ్చారని కొట్టిపారేశారు. కోర్టులు, కేసుల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు తిప్పికొడతారు అని ముఖ్య నాయకుడు ప్రకటన చేశారు. ఈ ట్విస్ట్ వెనుక కేంద్రంలోని బీజేపీ పాత్ర ఉందనే అనుమానాలు కూడా కొందరు అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నట్లు వదంతులు. కోర్టు ట్విస్ట్ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత వాస్తవ రాజకీయ పోకడల ప్రకారం ఎన్నికల వేడి ఇప్పటికే పతాక స్థాయికి చేరింది. ప్రధానంగా రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి మధ్య ప్రధాన పోరు నడుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేన, చంద్రబాబు నాయుడు, టీడీపీల పొత్తు బలపడుతుండడం, కేంద్ర అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు ఉండడం ఈ కూటమికి పెద్ద సానుకూలత. ఈ కూటమి యువత మరియు మహిళల ఓట్లను ఆకర్షించడానికి ఉద్యోగ కల్పన మరియు రాజధాని అభివృద్ధి వంటి అంశాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని తెలిసింది. వైఎస్ఆర్సీపీ వ్యూహం. అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని నమ్ముతుంది. నవరత్నాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడం, ప్రతిపక్ష కూటమిపై విజన్ లేని కూటమిగా ముద్ర వేయడంపై దృష్టి పెడుతుంది. ఏదేమైనా జగన్ కేసులో బుర్రపాటు టెస్ట్ గురించి పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో న్యాయపరమైన మరియు రాజకీయ పరిణామాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయో చూడాలి. ఒక సాధారణ కోర్టు వాయిదా కూడా రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేయగలదో చెప్పడానికి ఈ ఊహాజనిత ఘటన ఒక ఉదాహరణ.